గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానో మీ అందరికీ రీజన్ తెలిసిందే. దాట్ ఐఎమ్ ఇన్ అ వెకేషన్. అండ్ వెకేషన్లో ఎవరు హ్యాపీగా ఉంటారు చెప్పండి? సో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఇన్ వెకేషన్ అండ్ సో ఐ యామ్. సో నెక్స్ట్ ఏంటంటే ఈరోజు డే 3 కాబట్టి వీఆర్ జస్ట్ థింకింగ్ టు చిల్ అండ్ నాట్ డూ మచ్. ఇవ్వాలి వాళ్ళు తొందరగా ఏ రా బ్రేక్ఫాస్ట్కి. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. ఇది డే 3 అనమాట. సో జస్ట్ కీప్ వాచింగ్ మై బ్లాగ్. బాయ్. బాల్కనీ డోర్ వేయాలనా? చలో లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం సేపు పూల్లో ఆడుకుందాం అనుకున్నాము. అండ్ ఆ కొంచెం సేపు కాస్త ఎంతసేపు ఆడాము తెలుసా? చాలా ఫన్ చేసాము పూల్లో అయితే. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 4 అవర్స్తుంది అండ్ మేము ఇంకా రూమ్లోనే ఉన్నాము. లైక్ లేచాము, వీ హ్యాడ్ సమ్ ఆసమ్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ ఇంకా లంచ్ కూడా చేయకుండా పూల్లో ఎంజాయ్ చేసి ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యాము టు క్లిక్ సమ్ ఆసమ్ పిక్చర్స్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ లాన్. సో లాన్లో మంచి మంచి ఫొటోస్ అన్నీ కూడా క్లిక్ చేసుకున్నాము అండ్ ఇంకా పూల్ దగ్గరికి వెళ్ళి కూడా క్లిక్ చేసుకుందామని అనుకుంటున్నాము. అండ్ నా ఫ్రెండ్స్ ఇంకా రెడీ అవుతున్నారు. సో మీరు కూడా చూడండి. సో యూ కెన్ సీ వన్ హాటీ హియర్, దిస్ వన్ మోర్ గర్ల్ దేర్. తన షూట్ కూడా అయిపోయింది. సో సూపర్ ఫాస్ట్ అనమాట. మా గ్యాంగ్లో బెస్ట్ పర్సన్. ఇచ్చి హాయ్ చెప్పు. సో తర్వాత దస్ వన్ మోర్ ఆసమ్ బ్యూటిఫుల్. ఎక్కడున్నా మేఘ్నా? ఏ మేఘ్నా ఇదే? నేను పిచ్చిగా అన్నా ఎత్తుక్కుంటున్నా నీ కోసం. చెప్పచ్చు కదా ఇక్కడ ఉన్నా అని. నేను బాత్రూంలో ఎత్తుకుతున్నా. బాబు నా పింక్ లిప్స్టిక్ ఇవ్వు. హే వాట్సాప్. సో తిను గ్రే శారీ, నేను గ్రీన్ శారీ, తిను పింక్ శారీ అండ్ తనేమో బ్లాక్ లెహంగా, ఆసమ్ లెహంగా వేసుకుంది. అండ్ ఐ ఫర్గాట్ టు వ్లాగ్ యాక్చువల్లీ అండ్ షీ చేంజ్డ్ యాజ్ వెల్. సో అలా మిస్ అయిపోయారు మీరు. అండ్ ఏం అడుగుతున్నావు నువ్వు? పింకా? కాదా, కలర్ లేదు నా దగ్గర. సో ఇదనమాట గర్ల్స్ గోల్ అయితే ఇలా ఉంటుంది లిటరల్గా. అండ్ మేడం గారు ఇంతసేపు రెడీ అయ్యారు. ఇప్పుడు 4 అవుతుంది టైము. ఇంకా 5 గంటల వరకు ఇక్కడే మేము ఫోటోలు దిగుతూ ఇక్కడే ఉంటాము. అండ్ ఆ తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తామన్నమాట తిరగడానికి. ఈరోజైతే లాట్ ఆఫ్ ఫన్ వీఆర్ గోనా హ్యావ్ ఇన్ ద ఈవినింగ్ బికాజ్ వీ హ్యావ్ షాపింగ్. గర్ల్స్ అందరికీ ఫేవరెట్ ఇగో ఇలా సెల్ఫీలు, ఫోటోలు. ఇది ఉంటే చాలా అనమాట మాకు. సో అది సంగతి. మళ్ళీ కలుద్దాం. ఆ తర్వాత నా షూట్ అయిపోగానే నాకు ఇక్కడ పాట్రీ కనిపించింది మా హోటల్లోనే. అండ్ వీల్ షూట్ చేస్తున్న గ్యాప్లో నేను ఈ పని చేసేసాను అనమాట. సో ఇంకా ఫైనల్లీ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. అండ్ టుడేస్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇది. సో ఐమ్ జస్ట్ వేరింగ్ లెమన్ yellowish కలర్ కైండ్ ఆఫ్ అ ఫ్రాక్ విత్ ఎంటీ బ్యాగ్ బికాస్ ఫిల్ చేసుకొని రావాలి. ఇంకా కూడా నా ఫ్రెండ్స్ దగ్గర బ్యాగ్స్ ఉన్నాయి, అందులో అన్నీ ఫిల్ చేసుకొని వద్దాం మంచిగా షాపింగ్ చేసుకొని. సో ఇది నా అవుట్ఫిట్ అండ్ దిస్ క్యూట్ ఉమెన్స్ అవుట్ఫిట్. అండ్ ఇక్కడ ఇంకొక క్యూట్ ఉమెన్, ఇది తన ఇంకొక క్యూట్ ఉమెన్ అవుట్ఫిట్ అనమాట. సో లెట్స్ గో. అండ్ ఫైనలీ మా పనులన్నీ అయిపోయేసరికి ఈవినింగ్ అయింది. అండ్ అప్పుడు లంచ్కి వచ్చామన్నమాట. ఆ లంచ్ వచ్చేసరికి హవా మహల్ దగ్గర ఆపోజిట్లో కబాబ్స్ అండ్ కర్రీస్ అని ఒక ప్లేస్ ఉంది. ఐఎమ్ టెలింగ్ యూ గైస్, హవా మహల్ ఫర్ షూర్గా జైపూర్ వచ్చిన వాళ్ళు చూడడానికి వస్తారు. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్లో ఫుడ్ తినండి, చాలా టేస్టీగా ఉంది. నాకైతే జైపూర్లో పర్సనలీ ఈ ప్లేస్ అఫోర్డబుల్, అంబియన్స్ వైజ్ ఆసమ్ అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉండిందనమాట. అండ్ తర్వాత ఇంట్రెస్టింగ్ పార్ట్ షాపింగ్.
మేము వచ్చేసాము బాపు బజార్కి. అండ్ ఇక్కడ చూసారా షాప్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో, అన్నీ ఒకలాగానే ఉన్నాయి. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇక్కడ షాపింగ్ చాలా బాగుంది, బట్ ఎక్స్పెన్సివ్గానే ఉంది. ఇట్స్ నాట్ యాజ్ చీప్ యాజ్ ఐ థాట్ ఇట్ వుడ్ బీ. చీప్ అయితే ఏం లేవు. అండ్ ఇంకోటి ఏం అడుగుదాం అనుకున్నానంటే, నేను షాపింగ్ చేసినవి మీరు హాల్లో చూడాలని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్ బాక్స్లో చెప్పండి, నేను దాన్ని సపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. అండ్ ఇది ఇక్కడైతే నేను ఎక్కువగా క్లిప్స్ తీయలేదు బికాస్ చాలా బిజీగా షాపింగ్ అయితే చేశాను. సో స్ట్రెస్ షాపింగ్ చేసి అసలు వేరే యూట్యూబ్ బ్లాగ్స్లో చెప్పినట్టు ఇక్కడ ఏం లేదు, అంత తక్కువకి ఏం ఇవ్వట్లేదు. చాలా బార్గెన్ చేయాల్సి వస్తుంది, చాలా అడుక్కు తీరా బాబు మాకు ఇవ్వండి గొడవ పడాల్సి వస్తుంది అందరితోని. అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి బాబు బజార్లో తక్కువకి వస్తాయని చెప్పి మేమిద్దరం చాలా కష్టపడి చాలా తక్కువ వస్తువులు కొన్నాము. అసలు మా షాపింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏమో కొన్నాం కొన్ని. నేను అందుకే ఏమీ కొనలేదు. ఎవరిది? సో నేను మాట్లాడే లోపే చెప్పేశారు కదా, అదనమాట సంగతి. అండ్ ఇక్కడ మేము ఒక దగ్గర జస్ట్ ఒక చిన్న షాప్ ఇది. సో ఇక్కడ ఏంటంటే ఐస్ కోలాస్ సోడాలు అవి ఉంటే కొంచెం హైడ్రేట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ షాపింగ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో అందుకే ఇక్కడ స్టాప్ చేసాం. వీళ్ళని మాట్లాడినివ్వరు. సో మాట్లాడినివ్వరు అన్నప్పుడు ఎందుకండి స్టార్ట్ చేయడంలో ఒకసారి చెప్పండి. ఇట్స్ డెలిషియస్. ఇట్లా షాపింగ్ వచ్చినప్పుడు చాలా మధ్యలో ఇట్లాంటివి తినండి. ఇప్పుడు తింటున్నాము. నేను పెట్టుకొచ్చిన అందరూ 8 o'clock బాబు బజార్ క్లోజ్ అంటారు, కానీ కాదు 10 వరకు ఉంటది. మేము ఎడ్డోల్ లాగా లంచ్ కూడా చేయకుండా వచ్చి ఇలా తిరుగుతున్నాం రోడ్ల అమ్మడి వాడి. ఇప్పుడు ఇది తింటున్నాము. ఇక్కడ వేసుకొచ్చిన జ్యువెలరీ అంతా తీసేసిన నేను, మస్తు బరువు అవుతుంది. ఒక బ్యాక్ ప్యాక్ క్యారీ చేయండి. బరువు అవుతుంది. ఇప్పుడు తీసేయాలి. ఈమె కూడా తీసేస్తుంది, ఏదో పెట్టుకుని మీకు లాక్ చేస్తున్నా అని చెప్పి, కానీ తీసేస్తుంది. ఇప్పుడు తీసేస్తాయి ఇట్లాంటి గురించి చెబుతుంది. ఇంకా మా గోల వచ్చింది, ఇంకా గోల వచ్చింది. నీకే చేస్తాను పట్టుకోదాన్ని. అండ్ ఫైనలీ మా షాపింగ్ అన్నీ అయిపోయేసరికి టైం ఐ థింక్ 11 అలా అయిపోయింది మేము ఇంటికి స్టార్ట్ అయిపోయేసరికి. అండ్ ఇంకా మేము ఆ రోజు మా లాస్ట్ డే కదా, చాలా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇంకా నైట్ ఫుల్ పాటలు పెట్టుకొని డాన్సులు చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మా డాన్సులు అన్నీ టైం ల్యాబ్స్లో చూసేయండి. సో మా ట్రిప్ అయిపోయింది. మళ్ళీ వెళ్ళాలి ఫర్ షూర్. బిఫోర్ ఆర్ గోయింగ్ మళ్ళీ పక్కా ట్రిప్ వేస్తాము. అండ్ అది నేను బ్లాగ్ చేస్తాను మీ అందరి కోసం. సో అదనమాట మా ట్రిప్ గోల్ అయితే అయిపోయింది. ఫైనలీ ఆ ట్రిప్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్. ఇంకా ఇక్కడతో ఎండ్ అయితే చేస్తాను ఆ తర్వాత. బట్ ఐఎమ్ స్టిల్ గోనా టాక్ టు యూ ఆల్. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మాట్లాడదాం, ఎందుకంటే మధ్యలో ఇంకొక చిన్న మాన్యుమెంట్ ఉందన్నమాట చూడడానికి. సో అది కూడా చూసేసి బాగా చెప్పేద్దాము జైపూర్. అండ్ ఫైనలీ మన లాస్ట్ డే ఇన్ జైపూర్ అండ్ లాస్ట్ మాన్యుమెంట్ కూడా ఇది వచ్చేసరికి పత్రికా గేట్ అనమాట. నాకు కరెక్ట్గా ఈ గేట్ ఏంటి అనేది డీటెయిల్డ్గా తెలీదు, బట్ గేట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపల నుంచి మీరు కూడా చూసేయండి. మాన్యుమెంట్ కూడా అయిపోయింది. అండ్ సో ఇది బయట నుంచి పత్రికా గేట్ అనమాట. సో ఇంకా క్యాబ్ ఎక్కి స్ట్రైట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళడమే.
వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. అండ్ ఇంకా బోర్డ్ అయిపోతే హైదరాబాద్ కూడా వచ్చేస్తాను ఒక గంటలో. అండ్ నేను ఫర్ షూర్గా ఈ ట్రిప్ని నా లైఫ్ టైంకి బెస్ట్ మెమరీగా తీసుకొని వెళ్తున్నాను ఇక్కడి నుంచి అయితే. ఎందుకంటే నేను ఎప్పుడు ఫ్రెండ్స్తోని ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. అంటే జస్ట్ లైక్ ఒకసారి స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి ఏదో ఒక 2 ఎక్స్కర్షన్స్ అండ్ రిసార్ట్స్ వెళ్ళడమే తప్ప ఆ తర్వాత నుంచి ఇప్పుడే అనమాట నా ఫస్ట్, అంటే కొంచెం వచ్చి అంత పెద్దగా అయిన తర్వాత వెళ్ళడం ఇదే. సో నాకు ఈ ట్రిప్ అయితే బాగా మెమరీస్ అన్నీ కూడా అలానే ఉండిపోతాయి. అండ్ ఎస్పెషలీ ఈ వ్లాగ్ చేయడం వల్ల ఇంకా విజువలైజ్డ్గా ఉండిపోతాయి అన్నమాట. సో నాకు ఇది చాలా చాలా నచ్చింది వీళ్ళతో వెళ్ళడము. అండ్ ఫర్ షూర్గా నేను మళ్ళీ ఒకసారి వీళ్ళతో ట్రిప్ వేస్తాను అండ్ మీ అందరినీ కూడా తీసుకెళ్తాను అప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe. See you for now.